ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పుకునేది షుగర్, డయాబెటీస్లో రకరకాలైనటువంటి టైప్స్ ఉంటాయి. దానికి అలోపతిలో చాలా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయి. నేపథ్యంలో ఆయుర్వేదిక్లో ఎటువంటి దానికి మెడిసిన్ ఉంది, ఎంతవరకు క్యూర్ అవుద్ది, ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మందు ఉంటుందా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం తూర్పుగోదావరి జిల్లా కడియంకి సంబంధించి శెట్టి సత్యనారాయణ గారు ఆయుర్వేదిక వైద్య నిపుణులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఏం చెప్తారు? షుగర్కి ఆయుర్వేదిక్లో నిజంగా మందు ఉందా, తగ్గుతుందా? మందు ఉంది, తగ్గుద్ది. కానీ మరి నియమాలు పాటించాలి కదండి. ఆహార నియమాలు కూడా ఉంటాయి కదా. షుగర్ వచ్చింది కదా మనం మందు వేసుకున్నామని చెప్పేసి కాజాలు, జిలేబీలు తింటే ఎక్కడ తగ్గదు కదండి. కానీ ఆయుర్వేదంలో, హెర్బల్లో ఖచ్చితంగా 100% తగ్గుద్ది. కానీ ఇందులో ఒక చిన్న మర్మం. మీరు మార్కెట్కి వెళ్ళి తంగేడు పువ్వు కావాలి, మనం మందు తయారు చేస్తాడు, బయట కొంటున్నాం. మరి అది అందులో ఉన్న తంగేడు పువ్వా కాదా? అది కూడా అవసరం. ఒరిజినల్ కల్తీ అనేది అది మన ఏ కంపెనీ ఎవరు బాగా ఇస్తున్నారు ఇలాంటివి చూసుకోవాలి. అయితే ఎవరి కాలం మనం సొంతంగా సేకరించుకుని తయారు చేసుకుంటే చాలా మంచిది. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి రిజల్ట్. కానీ మనం సేకరించుకోవాలి. మనకు దొరుకుతాయండి, చుట్టుపక్కల ఉంటాయండి. నేను మనం ఎక్కడో ఏజెన్సీలో వెళ్ళే పని కూడా లేదండి. ఏమేమి మందులు మీరు ఇస్తారు? మీ దగ్గరికి వస్తే ఒక షుగర్ పేషెంట్కి, అతను టైప్ 2 డయాబెటీస్ జనరల్గా రెగ్యులర్గా ఉన్న ఎక్కువ మందికి ఉండేది మనం మాట్లాడదాం. టైప్ 2 డయాబెటీస్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు 2 పూటలు మెడిసిన్ వేసుకునే అతనికి మీరు ఏ టైప్ మెడిసిన్ ఇస్తారు? యాక్చువల్గా అయితే నేను మూల సంఖ్యలకు ఇస్తాను కానండి, ఈ షుగర్ కూడా ఇస్తాను. కానీ నియమాలు పాటించే వాళ్ళకి మాత్రం నేను చెప్తాను, పలానాది కలుపుకొని మీరే తయారు చేసుకోండి. ఇక మీరు బిజీ తప్పదో, ఏమన్నా గురువు గారు కొద్దిగా నాకు చేసి పెట్టండి అంటే నేను వాళ్ళకి ఫ్రీగానే చేసి పెడతాను. కొంతమందికి పలానాది తీసుకురమ్మని చెప్తాను. తీసుకొచ్చిన వాటిని నేను తయారు చేసి వాళ్ళకి ఇస్తాను. ఇంకా లేదు మా వల్ల అవదో అంటే వాటికి అయ్యే ఖర్చు నెలకు 100 రూపాయలు ఎంతో, 150, ఆ నెలకు సరిపడేది నేను ఇస్తాను. ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించుకుంటే మాత్రం షుగర్ ఖచ్చితంగా లెవెల్లో ఉంటుంది. ఏ మందు మీరు ఇచ్చిన మందుకి ఎవరికైనా షుగర్ పూర్తిగా తగ్గడం అనేది ఏమైనా జరిగిందా? లేదండి, పూర్తిగా తగ్గుతూ అంటే కంట్రోల్లో ఉంటుంది. పూర్తిగా తగ్గిపోద్ది అంటే అది నేను అంత ఖచ్చితంగా అయితే నేను చెప్పను. కంట్రోల్లో ఉంటుంది. నేను పూర్తిగా తగ్గిపోద్దని చెప్తానండి, తర్వాత వాడు ఇష్టం వచ్చిన తినేస్తే మళ్ళీ పెరిగిపోతాం. అప్పుడు దానికి నేను సమాధానం చెప్తాం కదా. కంట్రోల్లో ఉంటుంది, ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇన్సులిన్ ఉన్న వాళ్ళ మందుల్లోకి మందులో కొద్దిగా నార్మల్గా ఉంటుంది. డోసేజ్ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. అలోపతి వాడుకుంటేనే ఇది వాడుకోవచ్చు. అది పూర్తిగా మానేయమని కాదండి. అలోపతి వాడుతూ దీన్ని వాడుతూ ఉంటే ఈ లోపల షుగర్ డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు అలోపతిని తగ్గించుకుంటూ దీన్ని రెగ్యులర్ చేయాలండి. చిన్నపిల్లలకు కూడా మధ్యన షుగర్ వచ్చేస్తుంది పాపం, టైప్ 1 డయాబెటీస్. అవునండి. వాళ్ళకి ఏమన్నా రెమెడీస్ చెప్తారా? రెమెడీస్ అంటే నాకు తెలిసినవి కొన్ని చెప్తానండి. అది పెద్దవాళ్ళకైతే మోతాదు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలకైతే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓహో, అంతే. ఏమేమి కలుపుతారు మీరు? అది చెప్పచ్చా? అది ఇందులో ఓపెన్ ఎప్పుడో మన గ్రంథాలు రాసి ఉందని ఖచ్చితంగా చెప్తాను. చెప్పండి. ముందుగా మనం తంగేడు సెట్ అని ఉంటుందండి, దాని పువ్వులు సేకరించుకోవాలండి. ఓహో, అవి ఎక్కడ దొరుకుతాయి తంగేడు? మనకి ఎక్కడ ఈ తూర్పు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉంటాయండి తంగేడు. బతుకమ్మ పండగకి మన తెలంగాణలో తంగేడు పువ్వులు అంట. తంగేడు పువ్వులు అదండి, ఎక్కడైనా ఉంటుంది. లేనిది ఏం లేదు, ఏజెన్సీ వెళ్ళే పని కూడా లేదండి. ఓకే, మనకు దగ్గరలో తంగేడు పువ్వులు తీసుకోవాలండి. కొన్ని సేకరించుకుని చక్కగా పరిశుభ్రంగా ఏమన్నా మట్టి అలాంటి ఏమన్నా జస్ట్ కొద్దిగా నీటిలో వేసి జల్లిట్లో వేసి నేను ఎండబెట్టాలండి.
ఓహో. పరిశుభ్రంగా ఉండాలి. ఒకటి తంగేయడండి. ఎండ తగలకూడదు. కడిగినప్పుడు ఎండబెట్టండి, ఒక పావు గంట అరగంట తర్వాత నేనే ఎండబెట్టాలండి. ఈ ఎండలో పెడితే దానికి ఉన్న ఔషధం తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకటి తంగేయడండి. రెండోది నేరేడు గింజలు. ఓహో. నేరేడు గింజలు మనకు మూలికల దొరుకుతాయి, మన మార్కెట్ లో కూడా నేరేడుకాయలు దొరుకుతాయి. ఇది తంగేడు పువ్వు 100 గ్రాములండి. నేరేడు గింజలు 100 గ్రాములు. మారేడు ఆకులు ఇవన్నీ దొరుకుతాయి. అవును, ఖచ్చితంగా దొరుకుతుంది. మారేడు చెట్లు చాలా ఉన్నాయి. ఆకండి, కాయ? ఆకు. ఓకే. మారేడు ఆకులు ఒక 100 గ్రాములండి తీసుకోండి. పొడపత్రి. ఓహో. ఇది ఇన్సులిన్. పొడపత్రి చాలా పవర్ఫుల్ అండి. ఓహో. ఇది 20 గ్రాములు వేయాలండి. అచ్చా. అన్ని 100 అయితే ఇది ఒక 20 గ్రాములు అయితే సరిపోతుంది. వేపాకు. లేత వేపాకు అండి, ముదరది కాదు. లేత వేపాకు చిగురు లేకుండా కొద్దిగా ముదిరిదైనా పర్వాలేదండి, బాగా ముదిరింది వద్దండి. ఓకే. అది ఒక 100 గ్రాములండి. ఈ 5 రకాలు చక్కగా దేన్ని దానికి చూర్ణాలు చేసుకుని, అంటే పౌడర్ లాగా చేసుకోవాలి. చూర్ణాలు చేయాలండి. దాన్ని ఎలాగంటే మనం పేస్ట్ లాగా దంచాలండి. దానికి దంచి వస్త్రగలితం చేసిన చూర్ణం చాలా మెత్తగా ఉండాలండి. అచ్చా. నేను చెప్పిన మోతాదులో ఇవన్నీ కలుపుకొని ఒక గాజు పాత్రలో వేసుకోవాలండి. ఉదయం పరగడుపున, సాయంత్రం భోజనానికి ముందు పావు స్పూను. వాళ్ళు శరీర తత్వాన్ని బట్టి కొద్దిగా వేడిగా ఉంటే మాత్రం వేడి తత్వం కొద్దిగా మోతాదు తగ్గించుకోవాలండి. అచ్చా. టెస్టింగ్లు మామూలే, మన అల్లోపతిలో ఎలా చేయించుకుంటాం అలాగే నెలకు ఒకసారి టెస్టింగ్ ఎలా ఉందో ఏంటని చెప్పేసి చేయించుకోవాలండి. అలాగే స్వీట్లు ఇలాంటివి తినకూడదు. అంటే షుగర్ పెరిగినప్పుడు కొంచెం మందు ఎక్కువ వేసుకోవడం అంతే తప్ప దీనికి ఇది వేరే సైడ్ ఎఫెక్ట్ అన్నది అసలు ఇందులో ఏముంటది. సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు ఇందులో. ఎవరికి వాళ్ళే వైద్యం, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇది గృహ వైద్యం అండి, ఇది ఇంటి వైద్యం. ఇదే రహస్యం ఏం కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. తగినాక మీకు ఫీజు ఇవ్వాలి. ఎందుకండి ఇది ఓపెన్ గా చెప్పేదండి, నేను ఫీజు ఏం అవసరం లేదండి అసలు. ఇంకా నేనే చేసి పెడతానండి. అంటే భయపడే రోజులండి. అవునండి, మీకు వాళ్ళ తెస్తే నేను చేసిస్తాను. ఇంకా దొరకని వాళ్ళకి అంటే ఏదో నా దగ్గర ఉన్న కాడికి ఇస్తాను తప్పండి, నేను చేసి అయితే ఇస్తుంటాను. గురు, దీంతో పాటు మీరు ఎక్కువగా మోకాల నొప్పులకి ఎక్కువ మీరు అది తగ్గుతుంది, ఏదో ఆయిల్ ఏదో ఇస్తారంటారు. ఏంటది, అది ఎట్లా చేస్తారు? నిజంగా ఆయిల్ మాకు చూపించండి ఒకసారి. అంటే అది మోకాల నొప్పులు అండి విపరీతంగా ఉన్నప్పుడు ఉపశమనంగా ఉంటుంది. ఆ క్షణం మనకి ఈ తట్టుకోలేకపోతుంది అన్నప్పుడు దీన్ని, ఈ మోకాల నొప్పులది ఈ రకంగా ఉంటుందండి. ఇందులో కెమికల్స్ అలాంటిది ఏమి ఉండదు, కొంత సొంతంగా తయారు చేసినాయి, ఏదో కొద్దిపాటికి జనాలకి ఇస్తుంటాం. ఏం కలిపారు దాంట్లో? ఇందులో ఏముంటుందంటే నేను కొబ్బరి నూనె అండి, ఒరిజినల్ కొబ్బరి నూనె, ఇది మామూలు పని చేయదండి. పచ్చకర్పూరం, వాము పువ్వు, ఈ 2 వేసిందండి. యూక్టిపిస్ ఆయిల్ ఉంటుందండి. ఓకే. అది కూడా బయట దొరుకుద్దా? మనకు మూలికలు అక్కడ దొరుకుతాయండి, కెమికల్స్ దాంట్లో దొరుకుతాయండి. ఇలా 4-5 రకాలు వేసుకుని కలిపేసండి ఇచ్చేసి. ఇందులో సింపుల్ అండి, ఎవరు కూడా చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళకే వచ్చి పట్టుకెళ్తారండి. రైట్. అంటే మోకాళ్ళ నొప్పులకే తగ్గుతుందా, లేకపోతే ఎక్కడైనా మజిల్ పెయిన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కింద పెక్కల నొప్పులు వస్తాయి అంటారు, దానికైతే ముసిని గుజ్జు పని చేద్దండి. మనకి ఏజెన్సీలో ఉంటుందండి ముసినికాయ అండి. పళ్ళు ఉంటాయండి, ఆ పళ్ళు లోపల గుజ్జు తీసుకునండి, ఆవదం నువ్వుల నూనె 2 కలిపి అందులో వేసి మరగబెట్టండి. దాన్ని ఆ ఆయిల్ మనం మర్దన చేసుకుంటూ కడుపులోకి మందు వాడాలండి. కడుపులో మందు వాడకుండా పని అవదండి. ఖచ్చితంగా మందు కడుపులోకి వాడాలి. కడుపులోకి ఏం వాడాలి? మహిషాక్స్ గుగ్గులండి మెయిన్ పాత్ర అండి, మనకి షాపుల్లో దొరుకుద్దండి. చక్కగా ఒక 100 ఆయుర్వేదిక్ షాప్స్ లో, ఆయుర్వేద మూలికా షాపుల్లో దొరుకుద్దండి, మెడికల్ షాపులో కాదండి. అచ్చా. మహిషాక్స్ గుగ్గులు దాని పేరు.
గుగ్గుల్లో చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ మెడిసిన్ వాడేది మైసాక్స్ గుగ్గులు. మైసాక్స్ గుగ్గులు ఒక చెట్టు నుంచి వచ్చిందండి అది. అచ్చా. దాన్ని తీసుకునండి త్రిపల చూర్ణం ఒక 100 గ్రాములు అయితేనండి, త్రిపల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకుని 1 లీటర్ నీళ్ళు వేసి చక్కగా అందులో ఈ త్రిపల చూర్ణాన్ని వేసి ఎంత వేయాలండి? త్రిపల చూర్ణం 100 గ్రాములు. 100 గ్రాములు ఓకే వేసి ఒక 100 వేసిన ఒక పొంగు వచ్చేదాకా పొంగించాలండి. పొంగించిన తర్వాత తీసి ఆ నీళ్ళు వంపేయాలండి. వంపేసి పక్కన పెట్టుకోండి. జస్ట్ వేసి పొంగించిన తర్వాత ఆ పక్కన పెట్టుకో. ఈ మైసాక్స్ గుగ్గులు మట్టి ఏదైనా ఉంటే మాత్రం ముందు మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని వేసుకోవాలండి. ఓకే. అలాగే ఇంకొక 100 గ్రాముల త్రిపల చూర్ణాన్ని కషాయం పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. అంటే బాగా చెప్పేస్తున్నాను. బాగా హీట్ ఎక్కువ చేస్తే దానికి ఒక 100 గ్రాములు చేసుకోండి. ఇందులో మెటీరియల్ పడతాయండి కొన్ని. సేదు జీలకర్ర 100 గ్రాములు మైసాక్స్ గుగ్గులు అయితే అండి, ఒక 50 గ్రాములు సేదు జీలకర్ర, ఒక 50 గ్రాములు శొంఠి, ఒక 10 గ్రాములు తుమ్మ జిగురు. ఓకే. తుమ్మ జిగురు అంటే వైట్ గా తెల్లగా ఉంటుంది. అంటే బాయి మన మార్కెట్ లో దొరికేది కాకుండా ఎక్సెల్ కూడా తెల్లగా కాకుండా వేరే బ్రౌన్ కలర్ లో, బ్లాక్ లో రకరకాలుగా ఉంటుంది. ఒక 10 గ్రాములు చాలండి అది. ఇవి అందులో వేసండి. ఒక 50 గ్రాములు వామ్ వేసి జాయిగా మెత్తగా నూరాలండి. మనకి అక్కడ కలవాలు ఉన్నాయి, అలాంటి కలవాల్లో నూరుకుంటూ జాగ్రత్తగా ఈ 100 గ్రాముల త్రిపల కషాయం ఉంది కదండి, ఇది కూడా జాయ కొద్దిగా వేస్తూ మర్దన చేస్తుండాలండి. ఓకే. ఈ మైసాక్స్ గుగ్గులు, ఈ శొంఠి, సేదు జీలకర్ర, తుమ్మ జిగురు ఇవన్నీ వేసి మాత్ర కొట్టి వచ్చిందా జాయిగా అలా మర్దన చేస్తూ ఉంటే అది మాత్ర కొట్టి వచ్చిన తర్వాత వేరుశనగ గుడ్డు అంతా ట్యాబ్లెట్ చేసుకుని నేను ఆరబెట్టి ఉదయం సాయంత్రం వేసుకుంటాను. ఇది ఎవరైనా చేసుకుంటే చక్కగా మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తగ్గుతాయి. మా దగ్గర ఉంటాయండి, బాటిల్ వేసి ఉంచుతాయండి. మళ్ళీ ఏమైనా పేదోళ్ళు ఏనాడోలే అంటే పట్టుకెళ్ళామంటాం. దీనికి తోడు మహారాష్ట్రనాథ్ కోదా టానిక్ వాడితే మంచిదండి, మార్కెట్లో దొరుకుతుంది. మహారాష్ట్రనాథ్ కోదా అంటే ఇప్పుడు మీరు ఓన్లీ మోకాళ్ళకి నొప్పులు తగ్గిస్తారా, లేకపోతే ఆ మోకాలు అరిగిపోయినాయి అంటారు, లేదా గుజ్జు లేదంటారు, లోపల వాత నొప్పులు తగ్గిస్తారు. వాత నొప్పులు తగ్గిస్తారు. అందుకని మోకాలు అరిగిపోతే మాత్రం అది పెరగదు, కొద్దిగా ఇబ్బంది అండి. అదే వయసులో ఉన్న వారికి అయితే పర్వాలేదు, కానీ వయసు బాగా మళ్ళిన వాళ్ళకి అయితే మాత్రం మెట్లు ఎక్కకుండా ఇంటికాడ రెస్ట్ తీసుకుంటుంది ఉత్తమం లేదు. ఈ రకరకాల మందులు వాడి కిడ్నీలు ఇవన్నీ పోగొట్టుకునే కంటే రెస్ట్ తీసుకుంటాం ఉత్తమం లేదు. అంతే నేను చెప్పేది అయితే అదే. ఆపరేషన్స్ కి ఇప్పుడు రకరకాల వాళ్ళది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే గ్యారంటీ అని వాళ్ళు కూడా ఏం చెప్పలేరు కదా, కొన్నాళ్ళే అని చెప్తారు. ఇంకెక్కువగా ఏ సమస్యలతో మీ దగ్గరికి వస్తారు, ఎక్కువగా మీరు ఏం తగ్గిస్తారు? అంటే నేను విన్నాను పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఏదో మెడిసిన్ ఇస్తున్నారని, ఏంటిది? పిల్లలు పుట్టినంటే యాక్చువల్గా చాలా మందికి ఈ రోజుల్లో అన్నీ ఈ గర్భసంచి మీద గాలి బుడగలు వేస్తుంటాయి. ఆ బుడగల వల్ల కొంత పాపం ఆడవారు బయట నొప్పులు కూడా ఎక్కువ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు. దానికి సీక్రెట్గా అందరికీ ఉపయోగపడదు కాబట్టి నేను ఇప్పుడు ఒక మూలికి చెప్తానండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో అసలు దాపరకమే లేదండి ఇది. మీరు ప్రతి వైద్యానికి అసలు నేను ఓపెన్ గా చెప్పేస్తాను. దాని పేరు గాడిద గడప ఆకు, మొక్క అండి. అది ఎక్కడ దొరుకుతాయి సార్? అది దాని పుట్టుకేడ తెలియదు, ఎక్కువ రైలు ట్రాక్లు అమ్మటం ఉంటది, రేకడ భూములు గట్ట ఎక్కువ ఉంటదండి, బూడిద రంగులో ఉంటదండి. మా దగ్గర ఉందండి మొక్క, అది నా దగ్గర ప్రతిదీ పెంచుతానండి. ఓకే. ఒక మొక్క పెంచి దానికి బోర్డు పెట్టి దాని ఉపయోగాలు రాస్తాను, వచ్చిన వాళ్ళు చూసుకుని చేసుకుంటారండి. ఓకే. చక్కగా గాడిద గడపాకు ఈ మాత్రం ముద్దండి, గచ్చకాయ అంత ముద్ద, కొద్దిగా మిరియాలు వేసి మెత్తగా నూరి స్నానం వచ్చినప్పుడు అండి, ఆడవారు స్నానం వచ్చినప్పుడు
ఆవు పాల్లో వేసుకుని ఆ రోజు ఉప్పు లేకుండా 3 రోజులు పత్యం చేస్తే ఖచ్చితంగా బహిష్నొప్పి అన్నది ఉండదండి, ఖచ్చితంగా ఉండదండి. అది తగ్గుద్దండి ఖచ్చితంగాని. ఓకే. అయితే ఈ గర్భసంచి మీద ఈ బుడగలకు అన్నదే ఫార్ములా ఉంటుందండి, అది మరి తయారు చేసుకోవాలండి. ఓకే ఓకే ఓకే. అది ఆయుర్వేద వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఒకసారి చూసి మీరు ఇలా చేసుకోండి మీరు చెప్తామండి, అలా చేసుకున్నా పర్వాలేదండి. దానివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉంటుందండి. మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారా? ట్రైనింగ్ కూడా ఇస్తాను. నేను ఏజెన్సీ వెళ్తుంటానండి ఎక్కువ. ఏజెన్సీ లయా సంస్థ ఉందండి, అక్కడ ట్రైబల్స్కి నెలకు 2 నెలలకి వెళ్ళి వాళ్ళందరికీ నేను కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చే వస్తుంటాను. ఓకే. అడ్డదేగల్లో లయా సంస్థ అని ఉందండి. ఇది సత్యనారాయణ గారు చెప్తున్నట్లుగా పూర్తిగా ప్రతి వ్యాధికి ఒక ఏదైతే మందు ఉంటుంది దానికి సహజ సిద్ధంగా పెరిగే మొక్కల్లోనే మనమే చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇంక్లూడింగ్ బీపీ, షుగర్స్తో సహా అన్ని వ్యాధులకి కూడా ఎవరికి వాళ్ళే మందులు తయారు చేసుకొని ఎవరికి వారే అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. ఎక్కడ కూడా పూర్తిగా తగ్గిస్తానని కానీ లేకపోతే మాయామర్మం చేస్తానని కానీ ఎక్కడ చెప్పట్లేదు. ఆయన వాస్తవికానికి దగ్గరగా మాట్లాడుతున్నారు. అందుకే ఈయనకి ఎంతమంది ఫాలోవర్స్, అంతమంది రష్ ఉంటుంది ఇక్కడ. ఈ తూర్పుగోదావరి జిల్లా కడియంలో సత్యనారాయణ గారు అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయనతో ఒకసారి సంప్రదిస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు ఆయన ఓన్గా ట్రైనింగ్ కూడా ఇచ్చి మరి ఎలా చేసుకోవాలి అనే మందులు ఎలా చేసుకోవాలి అనే ట్రైనింగ్ కూడా ఇస్తారంట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆయన కూడా సహకరిస్తానని చెప్తున్నారు. నమస్కారం గురుగారు. సార్ నమస్తే. మళ్ళీ నాది ఒక చిన్న విషయం అండి. చెప్పండి. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొక్కలు పెంచండి, మొక్కల కార్యక్రమం అని చెప్పి కొన్ని పేర్లు చెప్పాడండి. అవన్నీ ఔషధ మూలికలండి. మరి ఆయన ఎవరిచ్చారో సలహా తెలియదు కానీ అన్ని మనకు ఉపయోగపడేయండి ఆయన చెప్పి అన్ని. ఓకే. అలా ఒకటి కూడా తీసేయవలసింది ఏమి లేదు, అన్ని ఔషధ మొక్కలేండి. ఓకే. పెంచమని చెప్పిందండి. అవన్నీ ఇంటి దగ్గర పెంచుకుంటే వాళ్ళకి వాళ్ళే ఇంటికి వచ్చండి కాలువగాడ పెంచుకుంటే మరి ఆ పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాయండి. మరి అవన్నీ చాలా అద్భుతమైన మూలికలండి ఆయన చెప్పి. అవన్నీ పెంచమంటారు మీరు కూడా? చెప్పండి. అలా కాదు సార్, ప్రతి ఇంట్లో ప్లేస్ స్థలం ఉంటే మన గులాబీ పువ్వులు రకరకాల గార్డెన్ మొక్కలు పెంచుతాం. మనకు ఉపయోగపడే ఒక మురకొండ మొక్క, ఒక ఉత్తరేణి మొక్క, ఒక గాడిద గడపాకు మొక్క, ఇలాంటివి మనం పెంచుకుంటే చాలా మంచిది, మనకు ఉపయోగపడద్దని అందరు నేను కోరుకునేది అదే. నేను కూడా మెసేజ్ అందరికి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఔషధ మొక్కలు ఇంటికాడ పెంచుకోండి వీలున్న వాళ్ళు. ఓకే. ఓకే సార్, అందరికీ నమస్కారం.